హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం కాకరకాయ పచ్చడి. ముందుగా కాకరకాయని శుభ్రంగా కడగండి. కడుక్కున్న కాకరకాయని సర్కిల్గా కట్ చేయండి. తర్వాత స్టవ్ వెలిగించి అందులో 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక అందులో కట్ చేసుకున్న కాకరకాయని వేయండి. కాకరకాయ ఇలా రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోండి. ఇలా బ్రౌనీస్ వచ్చేంత వరకు కలుపుకున్నాక ప్లేట్లోకి తీసుకోండి. నానబెట్టిన చింతపండును తీసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేయండి. ఇందాక ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని బాగా కలపండి. గ్రైండ్ చేసిన చింతపండు రసాన్ని వేసి కలపండి. మీకు నచ్చితే బెల్లం కూడా వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇట్స్ ఫుల్లీ ఆప్షనల్. ఫ్రై చేసిన కాకరకాయలను అందులో వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. బాగా కలుపునాక స్టవ్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేశాక 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసి బాగా కలపండి. అంతే, కాకరకాయ పచ్చడి రెడీ. ఇలాంటి వీడియోస్ కోసం మా వీడియోని లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.